యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఈరోజు ఆదివారమున ప్రభుదినమున మనం అందరం ఇలా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం దేవుడు మనకిచ్చిన వరం. ఏదేమైనప్పటికీ ఈ సమయంలో మరి దినాన చాలామంది మరి కొద్దిమంది పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క వ్యక్తిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. లేదంటే పదే పదే వారిని గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. గుర్తుకు చేసుకుంటూ ఉంటారు అంటే అర్థం ఏమిటో తెలుసా? వారి మధ్యలో అంత సంబంధము ఉంది అని అర్థం. వారి మధ్యలో అంత ప్రేమ ఉంది అని అర్థం. ఇప్పుడు బైబిల్లో కూడా ఒక ఆయన పొద్దునకులు దేవా 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 అంటుంటాడు. పదే పదే మాటికి ఏమంట మాటికి పదే దేవా 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 అంటుంటాడు. ఎన్ని పర్యాయములు అన్నాడు. మరి ఎందుకు దేవా దేవా అంటున్నాడు అంటే ఆ దేవునికిని ఈ భక్తునికి ప్రేమ, మమకారాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉన్నాయి. అంతేకాదు పిలిచిన వెంటనే ఆలకించే దేవుడు, అడిగిన వెంటనే జవాబిచ్చే దేవుడు. మరి ఎప్పుడైనా తనకు ఏదైనా ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పుకోడు. తనకేమైనా సాతానుడు ఒకవేళ శోధిస్తే, ఒకవేళ తనకు ఏదైనా జబ్బు లాంటిది సంభవిస్తే, ఏదైనా తనకు వచ్చిన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి తాను దేవా అని మొరపెట్టేవాడు. మొరపెట్టిన కొద్దీ, అడిగిన కొద్దీ ఆయన లేదు అని చెప్పేవాడు కాడు. మనుషులకు ఎలాంటి సంబంధం ఉందో, రక్త సంబంధులకు కుటుంబానికి ఎలా సంబంధం ఉందో, ఈరోజు దేవునికిని మనకును ఏం కలిగి ఉండాలా? సంబంధం కలిగి ఉండాలి. కొన్నిసార్లు గొడవ పడేటప్పుడు వారికి సపోర్టుగా మనం వెళ్తే, అలాంటి సందర్భములో ఏమంటామో తెలుసా? నీకేమి సంబంధం ఉంది అని వచ్చినావు? మీ బంధువులా, మీ రక్త సంబంధులా, మీకు కానివారు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అని ప్రశ్నించే రోజులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు దావీదు అనే ఒక భక్తుడు ఎన్నో సందర్భాలలో వచ్చిన ప్రతిదీ నా దేవా దేవా అని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, ఏనాడైనా నీకు దేవునికి సంబంధం ఉందా? ఏనాడైనా దేవునికి మనకు సంబంధం ఏమైనా ఉందా? సంబంధం కలిగి ఉంటున్నామా? సంబంధం లేదా? సంబంధం ఉంటే అన్నీ అడగవచ్చు. సంబంధం లేకపోతే ఏమీ దేవుని అడగలేం. మీ ఇంట్లో గొడవలు, మీ ఇంట్లో పేదరికం, మీ ఇంట్లో కష్టాలు, మీ ఇంట్లో రోగాలు, మీ ఇంట్లో ఇబ్బందులు, గొడవలు, అల్లర్లు, ఇవన్నీ బయటికి తెలిసినాయనుకో, మన జీవితం ఏమవుతుంది? ఎవరు అనేది అయింది ఎప్పుడన్నా? అట్లాంటివి జరిగితే మన ఇంట్లో ఏం జరుగుతుంది? సాలక్క చెప్పినట్ల చిన్నదనం జరుగుతుంది. అది జరగకముందే మనకున్న అవే బాధలు మోకాళ్ళొంగి దేవుని దగ్గర మనం అడిగితే ఆ బాధలు తీర్చేవాడు దేవుడు.
ఆ కష్టాలు తీర్చేవాడు దేవుడు. ప్రతిదీ కూడా మనం దేవునికి చెప్పుకోవాలా. కొన్ని చెప్పుకునేవి ఉన్నాయి, కొన్ని చెప్పుకోకునేవి ఉన్నాయంటే ఏమి దాపిరికం ఉండకూడదు దేవుని దగ్గర. సేవకుల దగ్గర దాపిరికం మీకు ఉండొచ్చు, సేవకునికి మీ విషయంలో సేవకుని కూడా దాపిరికం ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మనకు దాపిరికము ఉండకూడదు. వచ్చింది రోగం నీకు, ఆ వచ్చిన రోగము డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతే, డాక్టర్కు చూపించుకోకపోతే, డాక్టర్కు చెప్పకపోతే డాక్టర్కి ఏం తెలుస్తుంది? తెలియదు. డాక్టర్తో ఏం చెప్పాలి? మనకున్న సమస్యను చెప్పాలి. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఆ సమస్యకు పరిష్కారము, నీకు తగిన ట్రీట్మెంటు చేస్తాడు. ఆమేన్. డాక్టర్కు చెప్పుకున్నట్లుగానే పిల్లలకి ఏమైనా వస్తే మొట్టమొదట వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులకు చెప్తారు, నాకు ఇది ఉంది, నాకు ఇట్లుంది, మేము ఇట్లున్నాం అని వెంటనే తల్లిదండ్రులు చెప్తారు. కొద్దిమంది తండ్రికి చెప్పరు, కానీ తల్లికి చెప్పడానికే ఇష్టపడతారు చాలామంది. ఆమేన్. తల్లికి చెప్పడానికి ఇష్టపడతారు, చెప్పుకోవాలా మనం. ఇప్పుడు పెద్దలకు వచ్చినాయి సమస్యలు, పిల్లలకు వచ్చిన సమస్యలు తల్లిదండ్రులు తీరుస్తున్నారు. అదే తల్లిదండ్రులకు వచ్చిన సమస్యలు ఇప్పుడు ఎవరు చెప్పాలి? దేవుని చెప్పాలి. అటు దేవునికి నీకును ఏమంట, అటు దేవునికి నీకును సంబంధము కలిగి ఉంటే, నువ్వు చెప్పుకుంటే ఆ సంబంధము, ఆ సమస్యలు దేవుడు ఏం చేస్తాడు? తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. సంబంధము, మనకున్న సమస్యలు ఆయన ఏం చేస్తాడంట? తీర్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో చూద్దాం, లేఖనాలను, దావీదు కీర్తనలు మనం ఈరోజు చూసుకుందాం. 16వ కీర్తన 1వ వచనం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఆమేన్. దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నా, నన్ను కాపాడొద్దు అని అంటున్నాడా? మనకు వచ్చినాయి సమస్యలు, మనకు వచ్చినాయి రోగాలు. యేసయ్య పాదాల దగ్గర పడి ఏం చేయాలా? సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి, ఆయన్ను పూజించి, ఆయన గణపరిచి, ఆయనకు మన బాధలు, గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తండి. అనుకునే వాళ్ళంతా రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నా, నన్ను ఆపదలో ఉన్నా కాపాడు. ఏం చేస్తున్నాను? నేను ఆపదలో ఉన్నా, నేను శరణు జొచ్చి ఉన్నా, నన్ను కాపాడు. ఈరోజు దావీదును కాపాడిన దేవుడు ఏమంట? దావీదును కాపాడిన దేవుడు నిన్ను కాపాడడానికి కూడా దేవుడు వచ్చినాడు. కానీ ఆ దేవుని దగ్గర నువ్వు శరణు జొచ్చి ఉండాలా, నన్ను కాపాడు అని నువ్వు కూడా దేవుణ్ణి అడగాల. అడగంది అమ్మ అన్నం పెట్టదంట. ఈరోజు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎప్పుడు అడగాలి? ఎప్పుడైనా అడగవచ్చు దేవుణ్ణి. ఎప్పుడంట? ఎప్పుడైనా. నేను శరణ జొచ్చి ఉన్నా, నన్ను ఏమంటున్నాడు దేవుడు? దేవుని దగ్గర నన్ను కాపాడు అంటున్నాడు దావీదు. చూద్దాం బైబిల్ గ్రంథంలో, అక్కడే 22వ కీర్తన 1వ వచనం. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నా అంతటితోని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఆమేన్. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచినావు? ఎంత సంబంధం ఉందండి దేవునికి. ఏమంట? ఎంత సంబంధం ఉంది దేవునికి. ఏమంటున్నాడు? నా దేవా, నా దేవా, నువ్వు ఎలా నన్ను విడనాడి. విడిచిపెట్టిన తెలిసిపోయింది దావీదుకు.
దావీదు చేసిన అతిక్రమములు, దావీదు చేసిన పాపమును బట్టి దేవుడు వదిలిపెట్టినాడని తెలుసుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి, నా అంతర్ధ్వని వినక ఏమయ్యా, ఎందుకయ్యా, నేనేం చేసిన, నేనేమన్నా నేను, ఎందుకు నాకు దూరమైనావు? ఏమంట? ఎందుకు నాకు దూరమైనావు? నాకు దూరంగా ఉండొద్దు, చెప్తున్నా చూసుకో. ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? అంటే ఆ మాట అంటున్నా అంటే ఈయనకు దేవునికి ఎలాంటి సంబంధం ఉంది? చాలా దగ్గర సంబంధం. కొద్దిమందిని అని మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది కాబట్టి, అంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అని మాట్లాడతాం. రేపొద్దున విడిపోతే తెలుస్తుంది అనే సంబంధాలు. అప్పుడు ఎంత బాధపడాలి? ఇప్పుడు దేవునికి దావీదుకు సంబంధం తెగిపోయింది. దేవునికి దావీదుకు దేవుడు తెంచుకున్నాడా, దావీదు తెంచుకున్నాడా? ఏం చూడదు, దావీదే తెంచుకున్నాడు. ఏం వద్దనుకున్నాడా? వద్దనుకున్నాడా దేవుని సంబంధం? కొన్నిసార్లు దేవుని సంబంధాన్ని కూడా వద్దనుకుంటాం. మనం చర్చి మీద అలుగుతాం, సంఘం మీద అలుగుతాం కదా. వీటి ద్వారా నువ్వు అలుగుతే కోల్పోయేది నువ్వే. వీటి ద్వారా కోల్పోయేది ఆశీర్వాదాలు నువ్వే. సంఘం మీద, సేవకుడి మీద ఎప్పుడైతే మనం అలుగుతామో అప్పుడు ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతున్నావు అని అర్థం. అప్పుడు ఆశీర్వాదాలు కోల్పోతున్నావని అర్థం. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కోల్పోయినాడు, దేవుణ్ణి వదిలిపెట్టినాడని తెలిసిపోయింది. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు. ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నువ్వు తొందరగా రావాలప్ప కెనితో. అదే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభుల వారు తండ్రితో ఈ మాట అన్నాడు. ఆ కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడు, ఎందుకు విడిచిపెట్టావు, ఎందుకు చేయి వదిలిపెట్టావు నన్ను? నువ్వు ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? తండ్రిని. తండ్రిని ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు వదిలిపెట్టావు చెప్పు. ఇంతవరకు నాతో ఉంటివి, నా పక్కలోనే ఉంటివి, నా చెయ్యే పట్టుకుంటివి, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తేవి, ఇప్పుడు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు చెప్పు నువ్వు అని ప్రశ్నిస్తున్నాడు. యేసుప్రభు దగ్గర ఏముంది అంట? పాపం దాగి ఉంది. యేసుప్రభులో ఏముందంటే ఇప్పుడు పాపము దాగి ఉంది. ఆ పాపాన్ని తట్టుకోలేకపోయినాడు తండ్రి. ఆ పాపాన్ని తట్టుకోలేకపోయినాడు తండ్రి. యేసుప్రభుల వారు ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు ఈ పాపం ఎక్కడి నుండి వచ్చా కదా. అప్పుడేమో పాపం లేదని చెప్పా, ఇప్పుడేమో పాపం ఉంది. ఆ పాపాన్ని తట్టుకోలేకపోయినాడు, జీర్ణించుకోలేకపోయినాడు దేవుడు తండ్రి. నిజంగా నీలో ఉన్న పాపాన్ని నేను తట్టుకోలేను అని చెప్పి వెంటనే చేయి వదిలిపెట్టాడు. అదే తండ్రి ఒక మాట అంటాడు, అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయను, కష్టమాయను కాదు, ఇష్టమాయను. ఏమంట? రోట్లేసి దంచడం కొడుకును, మిక్సీలేసి మిక్సీ ఆడియడం. మనం పండ్లు మిక్సీలు వేస్తే మరి ఆడించినప్పుడు ఏమవుతుంది? అది నుష్ అవుతుంది. కొన్ని నుస్సి కావు, ఒక్కలొక్కలు అవుతాయి. అది నుస్సే కాదు. చింతపిచ్చలు తీసుకొని వేయండి, ఎన్నిసార్లు వేయాలను, అది ఊరిక ఒక్కలు అవుతుంది. ఇప్పుడు యేసుప్రభు కూడా ఏమైపోయినాడు? నుష్సి కాలే, ఒక్కలు అయిపోయినాడు.
ఎక్కడ చూసిన బాడీలో గాయాలే, ఎక్కడ చూసిన రక్తము కారుతూ ఉంది, ఎక్కడ చూసినా గాయాలైపోయి బాధపడుతున్నాడు, కానీ బాధింపబడిన నోరు మాత్రం తెరవలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాపాన్ని చూసినాడు తండ్రి, చేయి వదిలిపెట్టినాడు. ఒక ఆవేదనతో, ఒక బాధతో, ఎందుకయ్యా నన్ను చేయి వదిలిపెట్టినావు? నువ్వు ఉన్నింటే నాకు బాగుండు, నువ్వు ఉన్నింటే నాకు ధైర్యం, నువ్వు నాకు ఉన్నింటే ధైర్యం. మీ పిల్లలకి ఎప్పుడు ధైర్యం? మీరు ఉంటే ధైర్యం, మీరు లేకపోతే ధైర్యాన్ని కోల్పోతారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యం కోల్పోయే వారుగా ఉన్నారు. ఇప్పుడు దావీదు ధైర్యం కోల్పోయినాడు. ఏం కోల్పోయినాడంట? దావీదు ధైర్యాన్ని కోల్పోయినాడు. ధైర్యం కోల్పోయి అడుగుతున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి వదిలిపెడితివి? ఇది కారు చీకటిలో మాట్లాడిన మాట. చీకటి పాపానికి గుర్తు, చీకటి పాపానికి గుర్తు. ఆ పాపంలో మాట్లాడుతున్నాడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి? యేసు ప్రభు మాట్లాడిన మాట, మిట్ట మధ్యాహ్న సమయంలో మాట్లాడిన మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. యేసు ప్రభుల వారు పగులు మాట్లాడినాడు, దావీదు చీకటిలో మాట్లాడుతున్నాడు, పాపములో ఉండి. ఇప్పుడు నా అంతర్ధ్వని వినక ఏమయ్యా చెవులు మూసుకున్నావు? మన ప్రార్థన వినడంట కొన్నిసార్లు చెవులు మూతపడతాయి. ఎవరివి? యేసు ప్రభుల వారివి చెవులు మూతపడతాయి మన ప్రార్థన వినక. నేను 3 ఇళ్లలో ప్రార్థన చేసిన, 3 ఇళ్లలో దర్శనాన్ని చూసి వచ్చిన, 3 ఇళ్లలో అట్లే ప్రార్థనలో చెప్పేసిన. ఒక ఆమె అంటుంది, నిజమే కదా, ఎన్నాళ్ళైన బాధపడి, ఎన్నాళ్ళైన ఆయన మందిరానికి రాడు, ఎన్నాళ్ళైన బాధపడబట్టి, ఎన్నాళ్ళ నుండి కదా దేవుడు ప్రేమైన పలానా జబ్బును అని దేవుడు ఆ జబ్బును తీసుకొచ్చి చూపించినాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనకు జబ్బులు, ఎందుకు రోగాలు, ఎందుకు సమస్యలు? ఎందుకంటే ఎదుగుతుంటే ఓర్వలేక ఒకటి, రెండోది దేవుడు పరీక్ష మనలో ఉంటే ఆ పరీక్షని నెగ్గితే దానికి 2 ఆశీర్వాదాలు మనకు సంభవిస్తాయి. ఒకవేళ లోకపరంగా మనం ఉంటే మనంతకు మనం తెచ్చుకునేటివి, లేదు దైవికంగా నువ్వు ఎదుగుతున్నావు, ఎక్కడ ఒక్క రిమార్క్ కూడా ఏమంట రిమార్క్ కూడా లేకపోవడం ద్వారా దేవుడు పెట్టే పరీక్ష అది. దాన్ని నెగ్గాల. నెగ్గితే వస్తాయి దీవెనలు, నెగ్గితే వస్తాయి ఆశీర్వాదాలు, నెగ్గితే వస్తాయి కుటుంబాలు బ్లెస్ చేయబడతాయి. ఓడిపోతే ఆశీర్వాదాలు కోల్పోతావు. కొన్నిసార్లు ఏం చేస్తుంటావు అంటే, ఆశీర్వాదాలు కోల్పోతున్నావు అంటే నువ్వు దేవుళ్ళో నెగ్గలేకపోతున్నావు, నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. అందుకే నెగ్గలేదే కాబట్టి నువ్వు ఆశీర్వాదాలు ఒకటి కోల్పోతావు. కోల్పోయినాక ఏం జరుగుతుంది తెలుసా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎప్పుడు? దేవుడు వినకపోతే మన ప్రార్థన, దేవుడు చెవులు మూసుకుంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోతే, దేవుని చెవులో ఎంత గట్టిగా మొరపెట్టినా దేవునికి వినిపించుకోడంట. చెవు దగ్గర పోయి కొద్దిమందికి చెవు కాడు చెప్తే నేను చెవుటు ఉన్నా అంటారు. చెవిటి పాస్టర్లు కూడా ఉన్నారు. ఏం పాస్టర్లు? ఎన్నిసార్లు చెప్పినా పాస్టర్లకు వినపడదు. మా ఆశ్రమంలో అంతా చెవుటోళ్ళే, చెవులు అన్నీ ఉన్నాయి అంటుంటారు. చెప్పే నాకు శాతగా. మరి ఏదేమి మళ్ళీ సన్నగా మాట్లాడితే ఏం అట్లా మాట్లాడితే ఏ అంటారు, గట్టిగా మాట్లాడితే అంటారు. ఇప్పుడు యేసయ్యకు మన ప్రార్థన వినపడాల. యేసయ్యకు ఇప్పుడు దావీదు ప్రార్థన దేవునికి వినపడుతుందా లేదా అంటే వినపడుతుంది, కానీ జవాబు రావడం లేదు.
వింటున్నాడు కానీ దేవుడు, నా దేవా నా దేవా ఎందుకయ్యా నన్ను చేయి విడిచిపెట్టినావు, ఎందుకయ్యా నా ప్రార్థన వినలేదు. కొన్నిసార్లు మన ప్రార్థనకు లేటుగా వస్తాయి జవాబు, కొన్ని ప్రార్థనలకు తక్షణమే వస్తాయి. ఆమేన్. వెంటనే వస్తాయి. కొత్తలో దేవుళ్ళు ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఉంటే, ఒదగడం అంటే తగ్గించుకొని ఉంటే పూట కబ్దుతమే. ఏమంట? పూట కబ్దుతమే. నువ్వు నోట్లో అనుకుంటుంటేనే, మనసులో పుడుతుంటేనే వెంటనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. రాను ఇట్లా కాలర్ ఎగేసి ఇట్లా తిరిగితే, జబర్దస్త్గా తిరిగితే లోకంలో మన జీవితంలో మన ప్రార్థనలకు జవాబు నెలలు తరబడి నువ్వు ప్రార్థన చేయి, రోజులు తరబడి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎవరు చెప్పినారు? చేరదు. వెరీ గుడ్. చేరదు. వాస్తవం. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి స్తోత్రం సుత్తి అన్నీ కూడా చెల్లదు. ఏడ పెట్టుకున్నావు? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వందనాలన్నా, వందనాలక్క, ప్రేజులాడు. ఏం లాడు? ప్రేజులాడు. ఎన్ని లాళ్ళు పెట్టుకున్నా మన ప్రార్థన పోతుంటుంది, నీకు వచ్చుంటుంది. పైకి రాయి విసిరితే ఎక్కడ పడుతుంది? మన మీదే పడుతుంది. చక్కగా ఇస్తారండి ఇట్లా పైకి. ఒక రాయి కాకపోయినా ఇంకొక రాయి అన్నా మన నెత్తింద పడి ఏమంటుంది? ముద్దు పెట్టుకుంటుంది. ఏమంట? ఒకసారి బయట పోయినాక వేయండి. తల ఒక రాయి తీసుకొని అట్లా ఇసిరి వేయండి. ఆ రాయి ఏడబడుతుంది? మన మీదే పడుతుంది, తల మీద. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నా అంతోధ్వని వినక నువ్వు ఎందుకయ్యా దూరంగా ఉన్నావు? దూరంగా ఉన్నాడు ఎందుకు? నువ్వు చేసిన పాపమే కారణం. చూద్దాం బైబిల్ గ్రంథంలో 43వ కీర్తన మొదటి వచనం. ఏమి? దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనములతో నా పక్షమున వాద్యమాడుము. చాలు. దేవా నాకు న్యాయము తీర్చుము. ఎక్కడ అన్యాయం జరిగింది నాకు. ఏమంట? ఎప్పుడొచ్చాం దేవుని దగ్గరికి? న్యాయం జరుగుతూ ఉంటే రామ్. ఎప్పుడైనా పల్టీ కొట్టినామనుకో, మనం ఏం కొట్టినాం? పల్టీ కొట్టినామనుకో, అన్ని పల్టీలు అవుతాయి. ఇంకా ఒక్కసారి పల్టీ కొడితే జీవితం అంతా ఇంకా పల్టీలే. ఏం రా అట్ల కింద పడినామంటే వాడు పడి ఉంటాడు, ఇది ఒక లగుట్టు అంటాడంట. ఏమంట? ఏం అనుకో అట్లా దబాని పడుతుంది అంటే, నీకు తెలుదా అయ్యా ఇది ఒక లగుట్టయ్యా అంటాడు. అంటే తాతకు దగ్గు నేర్పించాడు. ఏమంట? ఇది ఒక లగుట్టయ్యా అంటాడట. ఈరోజు ఏమయ్యా నాకు అంత అన్యాయం చేస్తున్నావు? అన్యాయం చేసేది కూడా అడుగుతున్నాడు. ఎవరికి? నాకు అన్యాయం జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ చెప్పుకుంటున్నాడు దేవునికంటే. ఏమని అర్థం? ఆయనకు ఈయనకు ఎంత సంబంధం ఉంది? ఎంత సంబంధం ఉంటే కదా ఈ వ్యక్తి ఆమెతో మాట్లాడుతుంటే వాళ్ళ భార్య అనుమానం పడదు, కానీ పక్కోళ్ళు ఏం సంబంధం? వీళ్ళిద్దరికి ఏం సంబంధం? ఇప్పుడు రాళ్ళు పడతాయి. ఎక్కడి నుండి? పైనుంటే. ఎవరండి? నువ్వేనా? ఇంకెవరు? నువ్వక్క? ఓయమ్మ. పైనుండి కాదు, పక్కలో నుండి పడతాయి. ఎక్కడ పడతాయి? పక్కలో నుండి పడతాయి. అది తట్టుకోలేక ఏం చేయాలా? ఆత్మహత్య చేసుకోవాలా. ఎవరు రాళ్ళు పడుతున్నాయి? పెన్లాం రాళ్ళు వల్ల. పక్కన వాళ్ళు రాళ్ళు బలమైన రాళ్ళు. ఆ రాళ్ళు తట్టుకోలేక ఏం చేయాలా? ఆత్మహత్య చేసుకోవాలా.
ఏం ఆయమ్మ చచ్చిపోయా అంటే, నీకు తెలుదు వాళ్ళిద్దరికంట, ఏమంట వాళ్ళిద్దరికంట. మాట్లాడితే సంబంధం కట్టడమేనా? లోకం ఎట్లుంది చూడు, ఎట్లా పోతుందో చూడండి. మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు న్యాయం జరగండి. ఇప్పుడు దావీదుకు ఏం చేయాలంటే దేవుడు, నాకు న్యాయం చెయ్యి దేవా, ఏమంట, దేవా నాకు న్యాయం తీర్చు. ఎందుకు తీర్చలేను? ఎందుకు తీర్చుకోకుండా నాకు న్యాయము. రాత్రి ఒక ఇంటికి పోయినా, కుటుంబ ప్రార్థన, 10 గంటల వరకు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వారితో కూర్చొని, ఇంకా కొత్త వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు, కుమార్తె ముగ్గురు కూర్చున్నారు. వెంటనే దేవుడు ప్రవచనం, వాక్యంలోనే వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్పించుకోవడానికి పిలుచుకున్నారు. వాళ్ళు హిందువులు. భార్యాభర్త ఒద్దికతో కూర్చొని, కుమార్తె ఇంజనీరు, వాళ్ళు కూర్చొని దేవుని మాటలు మాకు చెప్పు అని అడిగినప్పుడు, ఒకప్పుడు లేని స్థితి, చాలా ఇబ్బందుల స్థితి, చెప్పుకోటే మానం పోతుంది, అలాంటి స్థితి. ఈరోజు బాగున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నిజమా అబద్ధం అంటే 100కి 100% నిజం. ఇది వాస్తవం. ఊరు కానీ ఊరుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పడినామో, ఎన్ని సమస్యలు పడినామో, మరి ఏదేమైనప్పటికీ ఆ ప్రవచనం దేవుడు అక్కడ రిలీజ్ చేసినాడు. మరి ఏదేమైనప్పటికీ వాళ్ళ మొర ఇప్పుడు దేవుని దగ్గర చేరింది. వాళ్ళ మొర దేవుని దగ్గర చేరి వాళ్ళ అవసరతలు దేవుడు తీర్చినాడు. ఈరోజు మన అవసరతలు, మన కష్టాలు తీర్చాలంటే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? అడగాలనే లేదా? దేవా నాకు ఏమంట, న్యాయం, సాయం కాదు, న్యాయం చేయి. నాకు అన్యాయం దొరికింది, నాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు అన్యాయం వద్దు, న్యాయం చేయి. ఇరుగు పొరుగు కుటుంబాల మధ్యలో ఇంటి పక్కలో కొట్లాడుతుంటారు. ఇంటి పక్కలో కొట్లాడుతుంటారు. వాళ్ళిద్దరూ స్టేషన్ వరకు పోతారు, అక్కడే న్యాయం జరగలే. గ్రామ పెద్దల దగ్గర పోతారు, అక్కడే న్యాయం జరగలే. చివరికి ఎక్కడికి వెళ్తారు? కోర్టుకు వెళ్తారు, అక్కడే న్యాయం జరగలే. ఎందుకు? డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, డబ్బు వచ్చు అన్నారు, వీళ్ళకి అన్యాయము జరుగుతూ ఉంది. ఏ దానికి ప్రాధాన్యత ఇచ్చినారు? గ్రామ పెద్దలు డబ్బుకి ఇచ్చినారు, స్టేషను మరి డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినారు, కోర్టు వారు డబ్బుకే. అన్యాయం జరుగుతుంది, న్యాయం ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళకి జరగలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మోకాళ్ళు వంగి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే వారి పక్షములో దేవుడుండి వారికి న్యాయం తీర్చగలడు. ఆమేన్. అంటా ఉంటారు లోకంలో ఒక మాట, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఏమంట? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. నాకు దిక్కే లేరు అన్నట్లు చేయొద్దండి. నాకు ఎవరు దిక్కులు లేరు అనేవాళ్ళు. వెరీ గుడ్, ధైర్యంగా ఇచ్చినాడు. నాకు దిక్కు ఎవరు లేడు, నాకు దేవుడే దిక్కు అని అర్థం దానికి. ఆమేన్. అంటే మీకు అందరు కొట్లాడితే ఎవరైనా బంధువులు వచ్చే వాళ్ళు ఉన్నారమ్మా, దేవుడు రాడుగా మీకు, దేవుడేనా? అవునా? ఇంత చక్కగా చెప్తాను, చూసుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దిక్కులేని వాడికి మీకు అందరు ఉన్నారని ఎత్తలే, లూర్దు నాకు ఎవ్వరు లేరని ఎత్తినాడు. అంటే నాకు దేవుడు ఉన్నాడు అని అర్థం. అవునక్క, ఇంత చక్కగా చెప్తా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉండేటోనికి దేవుడు అంటే, లేనేటోనికి దేవుడేనా? అక్క మళ్ళీ అది కరెక్ట్, నువ్వు చెప్తున్నావు, నిజమే. ఎవరికి లోకంలో ఉన్న వాళ్ళు కాదు, కానీ దేవుడే మనకు దారి చూపించేవాడు, దేవుడే మనకు న్యాయము తీర్చేవాడు. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 51.
51:1. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున ఆమేన్ నా అతిక్రమములు నా దోషము ఎట్లా కడగాలంట? చేపలు అట్లా అని వంట వండండి, ఎట్లుంటాయి? జోన్ ఇంకా జోను మాత్రం బాగా అనుకున్నాను. ఇంకేముంటాయి? పొట్టు ఉంటాయి. ఇంకేముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఇంకా ఏముంటాయి? చేదు ఉంటుంది. ఇంకేముంటుంది? రుచి ఉంటుంది. ఇంకా ఏముంటుంది? దోషం. లూడుతూ చెప్పినాడు కానీ ఆత్మీయంగా చెప్పినాడు, శరీరకరంగా చెప్పాలా. ఇంకా ఏముంటుంది? అది నీ శాసనం వచ్చాది. ఏమొచ్చాది? నీ శాసన. ఈయన ఇంగ్లీష్లో చెప్పినాడు, ఆమె తెలుగులో చెప్పింది దోషమని. అయితే నీ శాసనం వస్తుంది. ఏమొచ్చింది? నీ శాసన. కొత్తగా పెళ్ళి అయిందంట ఒక ఆమెకు. ఆమె ఒకవేళ వినొచ్చు వాళ్ళు కూడా బహుశా. పెళ్ళి అయినాక భర్త ఎక్కడికో పోయినాడంట. మామ వచ్చి, ఏమ్మా చేపలు వండుతావు కదా అని అన్నాను. ఆమె భయపడి వండుతానిందంట. భయపడి చేపలు తెచ్చినాడు మామ. చేపలు చేస్తానే ఆ చేపలు ఇచ్చినాక ఎట్లా వండాలా ఇప్పుడంటే అన్నీ సెల్ ఫోన్లే. ఎట్లా వండాలా అంటేనే ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొగలు ఆడవాళ్ళు ధనాన్ని యూట్యూబ్లోకి పోయి సెట్ చేసుకొని అట్లా ముందర పెట్టుకొని వంట చేస్తారు. అమ్మ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్ని సెల్లే నేర్పిస్తాడు. ఇప్పుడు రామాయకు బాగా తెలిసింది. కరెక్టేనా? కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మొగుడిని అడుగుదాం అనుకుంటే భర్త అట్లా పోయినాడు. అత్తను అడిగితే చిన్నతనం అవుతుంది, మామను అడిగితే చిన్నతనం. కొత్తగా వచ్చింది ఆ ఇంటికి కోడలు. ఆ ఇరుగు పొరుగు ఇండ్ల దగ్గరికి పోనీకి కూడా అవకాశం లేదు. సర్పేసి దోమిందంట. ఏం దోమింది? సర్పేసి దోమింది. బట్టలు ఉతికినట్లు ఉతికింది. ఉతికి కోసేసి మళ్ళా ఆ సర్పులోనే కడిగి వేసి వండింది. వండుతంటే బురుగు వచ్చిందంట, ఉడుకుతంటే బురుగు వచ్చింది. ఏ సుధాకర్ కొడుకు అట్లా అడుగుతాడు, వండింటివేనైనా లేకపోతే మేము వండిందా? గుర్తుకొచ్చిందే మేము వండినది ఏమన్నా? వచ్చిందా? రాలేదా? అది ఉడికే కొద్దీ బురుగు వచ్చింది అంట. ఉడికే కొద్దీ, మంట పెట్టే కొద్దీ, ఆ రోజు అన్ని పొయ్యిలే, మంట పెట్టే కొద్దీ బురుగు వస్తుంది. ఏమో నాకేం తెలిసి ఇది ఇంతేలే అనుకుందంట. అందరు కూర్చున్నారు. వడ్డించింది కోళ్ళి. అత్తమామ తింటా ఉన్నారు, భర్త తింటా ఉన్నాడు. ఏం వాసన వచ్చింది? సర్పు వాసన. అడిగినారంట, ఎట్లెట్లా వండినావమ్మా? బాగుంది అంటే, సర్పేసి బట్టలు ఉతికినట్లు ఉతికి కోసి సర్పుల మళ్ళా దేవేసి అద్ది వండినాను మామ. బాగుందా? బాగుంది అక్క, నీకు చెప్పడమే కదా. ఇప్పుడు దావీదు కూడా దేవుని దగ్గర ఏమంటున్నాడు తెలుసా? తన పాపాన్ని తాను కడుక్కుంటా ఉన్నాడండి. యా సోపుతో కడుక్కుంటున్నాడు? ఈటా సోపా, రెన్ను సోపా? యా సోపుతో? డెటాలా? దేంతో? ఏం సోపు? ఈ సోపా? యా సోపు? యేసు సోపు. యేసు రక్తము. యేసుతో కాదు, యేసు రక్తంతో కడుక్కుంటా ఉన్నాడు. తన పాపాలని ఏ రక్తంతో? యేసు రక్తంతో కడుక్కున్నాడు. గొర్రెల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం కాదు, ఆయన రక్తము కాదు, ఇంకొక రక్తం కాదు, పాస్టర్ రక్తం కాదు. ఎవరి రక్తంతో? యేసయ్య రక్తంతో. యేసయ్య రక్తంతో ఎందుకు కడుక్కుంటున్నాడు అంటే, ఆ రక్తంలో పాపము, దోషము, మలినము లేదు.
ఆ రక్తము ఏ ఏ మనిషి పాపములైనా కడుగుతుంది, ఏ దోషాలైనా కడుగుతుంది. కడుక్కోవడానికి దేవుని దగ్గరికి వచ్చినాడు దావీదు. దేవా ఏమంట, నీ కృప చొప్పున నన్ను కరుణించు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. నేను చేసిన పాపమే కరుణించు. నీ కరుణ నా మీదికి తీసుకురా, నీ దయ నా మీదికి తీసుకురా. దయచేసి అంబులు అడుగుతున్నా, కరుణిస్తావా? దయచేసి రిక్వెస్ట్ అడుగుతున్నా, నన్ను కరుణిస్తావా? కొన్ని సందర్భాలలో సాతానుడు ఏం చేస్తాడంటే, తల్లిదండ్రులు పాపం పిల్లల మీదకి నెట్టడానికి ఇష్టపడతాడు. ఆ తల్లిదండ్రులే పాపం ఏం చేయాలా? పాలతో కడుక్కోవాలా? పాలతో కాదు, మేము పాలు ఉన్నాయని మీ ఇంట్లో పాలతో కడుక్కుంటాను అనుకుంటువా? పాలతో కాదు కడుక్కోవాల్సింది, ఏదాంతో? యేసు రక్తంతో కడుక్కోవాలా. ఎప్పుడైతే యేసు రక్తంతో కడుక్కుంటామో ఆ మలినం ఏమవుతుంది? ఏది? మలినము కడుక్కుంటివి అక్క. ఎప్పుడు? ఆ రోజు మళ్ళీ కడుక్కుంటివా? దిన్నం. నేను దిన్నం కడుక్కుంటాను అన్నట్టు చేయొద్దండి. దిన్నం కడుక్కుంటాను. ఏ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? కడుక్కోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అందుకే రోడ్డు ఎత్తలే. వద్దులే స్వామి, ఎత్తినా కష్టమే, ఎత్తకపోయినా కష్టమే. ఎత్తినావా? రోజు చేయాల్సిన పని ఏమొచ్చింది? రోజు ఒప్పుకోవాల్సిన పని వచ్చింది రామయ్య. అంటే లోకంలోకి వెళ్తున్నాం, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, పడక ద్వారా ఏం చేస్తాం? అమ్మ బాగా ఇంతలావు దండేసింది అనుకో, ఈ లావు, అది ఏడ ఊడిపోతుంది. అదే నేను ఏడ తీసుకున్నానా అంట. అది ఏడ ఊడిపోతుందా నేను తీసుకుందానా? అదేమంటారు దాన్ని? దురాశ. ఆశపడినావు, దేవుణ్ణి అడుగు. ఆశపడినావు, నువ్వు దేవుణ్ణి అడుగు. కొద్దిమంది ఎందుకో ఇంతలా ఉంటుంది దండ, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఏమంట? ఇంత అవసరమా? మోకుతాడు ఉన్నట్టు ఉంటుంది అది. ఒంటరిగా ఉన్నావు అనుకో, దాంతోనే బిగించి చంపుతారు. ఒంటరిగా దొరికితే ఏం బలపడినా ఇంతలో దండ ఉంది ఏమన్నా నీకురా లేదా? ఏం తీసుకోవాలండా? యావద్దు అంటే ఇచ్చే తీసుకుంటాడు, యావద్దంట. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో 55వ కీర్తన మొదటి వచనం. దేవా దేవా చెవికి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు విముఖుడవై ఉండకుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా నా ప్రార్థన చెవికి. ఎవరిని? ఎంత సన్నిహితంగా అడుగుతున్నాడండి. చెవు మోసుకున్నాడు దేవుడు. ఏమంట? చెవు మోసుకున్నాడు. ఇప్పుడు దావీదేం అడుగుతున్నాడు? చెవు తెలుసు, చెవు తెలుసు. ఎప్పుడైనా అడిగినావు దేవుణ్ణి? కొన్ని ప్రార్థనలకు జవాబే రాదు. రాకపోవడం ద్వారా ఆశ వదిలిపెడతాం. ఏమంట? రాకపోవడం ద్వారా ఏం చేస్తాం? అబ్రాహం గారికి ఎన్ని సంవత్సరాలకు పిల్లలు కన్నాడు? శారమ్మ అబ్రాహం అంటే 100 సంవత్సరాల వరకు ఏం పొందుకున్నాడు? ఒక నిరీక్షణ పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? ఒక నిరీక్షణ పొందుకున్నాడు. దేవుడు అంటూ నాకు ఒకరోజు జవాబు. శారమ్మ శరీరము మరి పనికిరాదంట పిల్లలు కనడానికి. స్త్రీ ధర్మం తప్పైంది, స్త్రీ ధర్మము లేదు. శరీరం అంతా లూజు పడిపోయింది. కడుపంతా, ఆ పొత్తి కడుపు అదంతా లూజ్ అయిపోయింది. గర్భం నిలవడానికి అవకాశము లేదు. అయినా ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు వాళ్ళు.
అయినా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అన్నేళ్ళయింది వాళ్ళ ప్రార్థన ఇన్లే, దేవుడు వాళ్ళకి జవాబు ఇల్లే. అంటే దేవుడు ఇనలేదనే? దేవుడు ప్రతిరోజు వింటున్నాడు. అబ్రహాం గురించి, శారమ్మ గురించి బైబిల్లో రాయాల, వాళ్ళకు పుట్టిన కొడుకు గురించి రాయాల, వాళ్ళ పిల్లల వంశ పారంపర్యం రాయాల. అబ్రహాం గురించి రాయాలంటే 100 ఏళ్ళకు పిల్లలు పుట్టినారంటే ప్రపంచంలో ఎప్పటికీ కూడా అది ఏం చేయాలా? అనుకుంటానే ఉండాల, చెప్పుకుంటానే ఉండాల. ఇప్పుడు దావీదు ప్రార్థన కూడా, దేవా చెవికి నా ప్రార్థన ఆలకి వింటున్నాడు దేవుడు, జవాబు రావడం లేదు. మన ప్రార్థనలు కూడా వింటాడు, జవాబు రాదు. కొన్ని సందర్భాలలో లేటుగా వస్తుంది, అది కూడా లేటెస్ట్గా వస్తుంది. లేటుగా వచ్చినా అబ్రహాం శారమ్మకు లేటుగా పుట్టినా ఎవరు పుట్టినారు? లేటెస్ట్గా కుమారుడు. ఏ కుమారుడు? ఇస్సాకు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇస్సాకు. దేవునికి ఒక సాక్షిగా ఉన్నాడు ఇస్సాకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా? చేరాలా? ఆమేన్. చూద్దాం 59వ కీర్తన మొదటి వచనం. నా దేవా నా శత్రువు చేతులు నన్ను తప్పించుము. ఆమేన్. ఏమంట? దావీదుకి ఎవరున్నారంట? నాకు శత్రువులు ఉన్నారు అనేవాళ్ళు చేతును చూద్దాం. అమ్మా ఎవరు స్వామి? సాధారణ నాకు ఇరుగు పొరుగు వారి శత్రువులు అనేవాడు చేతండి. ఎత్తుతే బయటికి పోతే పక్కలో పైసలు లూడు తెచ్చినాడు అనుకో, అక్కడ చూస్తే తమ్ముని కుటుంబం, అక్కడ చూస్తే దావీదు కుటుంబం. ఇక్కడ లేదులే, రోడ్డు ఉండలే, రోడ్డు ఉండే. చెయ్యి ఎత్తినాడు అనుకో, దావీదోళ్ళు, సునీల్ భార్య, నా కొడక మమ్మల్ని అంటావా, శత్రు అంటావా, నీ కథ చూచాను. ఏమంట? ఎత్తుతారు ఎవరైనా చేతులు? రామయ్య నీకు ఎవరైనా శత్రువు చెయ్యెత్తు, ఇరుగు పొరుగులంటే నమస్కారం స్వామి ఎత్తుతే దండం నీకు, నువ్వు అడగడం కూడా తప్పిది అంటాడా లేదా? బుడుకరాయ ఎవరు లేకుండా ఇప్పుడు రామయ్య మీ ఇంటి పక్కల వాళ్ళు నీకు శత్రువులు ఎవరంటే 2 చేతులు ఎత్తుతాడు. అవతిక్కోళ్ళు ఇతుక్కోళ్ళు ఉన్నారయ్యా, ఒక చేతి ఎత్తుతే బాగుండదండి. ఇప్పుడు మీరున్నారు, ఎత్తుతాడా? సుధాకర్ భార్య ఉంది అనుకోవాలి ఇంటి పక్కన, నా కొడక నీ కథ చెప్తారా? ఇంటికాడి పోయిన కుక్క మీద పిల్లి మీద తిట్టి తిట్టి పెడతాంటది. ఇంతెత్తుండ సిగ్గులే, ఈడే ఎరగల వచ్చి, ఈడే ఇదిలనా వచ్చి పైసలు ఉందా రామయ్య కొత్త వాళ్ళ ఇంట్లోకి వేసుకొని వాకులు వేసుకొని ఇంట్లో కూర్చుంటాడు. ఆమేన్. సమాజంలో జరుగుతుందా లేదా? ఇది జరుగుతుంది బాబు. నువ్వేనక్క పడిందేమో పాటలు, పాపం ఎన్నో పాటలు పడింటేనే, లేకపోతే ఈ పాటలు ఆ పాటలు పడింటేనే. అంటే మీకు అర్థమైంది నేను చెప్పినది ఇప్పుడు? ఏమని? అట్ట కాదక్క, నువ్వేమన్నా వింటే కదా అని అనవు. కానీ సురుక్కంటుంటది అతికొల్లకు. మీ పిల్లలనే అనుకుంటుంటాం. బాగా వినండి, మీ పిల్లలనే అనుకుంటుంటారు కొన్నిసార్లు కోపద్రాగాలతో. అవతికొల్లకు మాత్రము సావేట్లు పడుతుంటాయి. ఇంట్లో పోయి వాకిలు వేసుకొని నిమ్మలంగా ఇంట్లో టీవీ పెట్టుకొని, లేదంటే బైబిల్ చదవకుండా పాటలు పాడుకుంటూ కూర్చుంటే మేలు రాని వాళ్ళు ఇంట్లో పోయి కూర్చుంటారు. మన పిల్లలు మనం తిట్టినా కూడా, ఎందుకంటే లోకంలో ఉన్నాం కదా, వాళ్ళని అంటే మనల్ని అన్నట్లే ఉంటుంది. అది వాళ్ళేమో పాపం వాళ్ళ పిల్లల్ని అనుకుంటూ ఉంటారు. వీళ్ళేమనుకుంటారు? మమ్మల్ని అంటున్నారని కదా. నేను దండిగా సల్లిన్నా, కుక్క మీద పెట్టడము, పిల్లి మీద పెట్టడం, పిల్లి మీద పెట్టడం, కుక్క మీద పెట్టడం.
అక్కడ కోడి పోతే తిట్టడమే, ఇట్లా కుక్క పోయినా తిట్టడమే. ఆ తిట్లు ఎవరికి? కుక్క కాదు, కుక్కను తిడతామా? కుక్కను ఊరిగా తిడతాం కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రమేణ దేవుని బిడ్డలారా, అవి తిట్టేది నీ ఇంటి పక్కల వాళ్ళని. నేను తిట్టినటువంటి చేతిని చూసాం ఊర్లోనా? అవునా? నేను తిట్టినా కానీ ఫస్ట్ నువ్వే ఉన్నావు అయితే. అవునా? చేతండి తిట్టే వాళ్ళైతే చూద్దాం. మీలలోనా? ఈడేమో ఉండాలని చెప్పా అంటే వీళ్ళిద్దరు శత్రువులు. ఇప్పుడు వీళ్ళకే శత్రువులు. హల్లెలూయా. నేను చెప్తానండి, వాళ్ళిద్దరి మాట వినొద్దండి. నీ ఇంటి పక్కల నీకు శత్రువు, వాస్తవం ఇది. ఊర్లో వాళ్ళు వద్దు, సంఘంలో వద్దు, నీ ఇంటి పక్కల వాడే నీకు శత్రువు. నువ్వు ఇంతలా దండ తీసుకొచ్చినావు అనుకో, ధూమ్ దగల. ఎవరిని? భర్తను. ఇన్నాళ్ళు పని చేస్తున్నావు, వాడు మన్నబా పనికి ఇంతలా తెచ్చా. ఏమంటా? ఏం తగల? ఇప్పుడైనా ఇంటివే అనలే, అనొద్దు ఎప్పటికి అనవు. ఇచ్చాడు దేవుడు, నీకు కావాలంటే ఇస్తాడు. అయితే నీ ఇంటి పక్కల వాళ్ళే నీకు శత్రువు, ఎవరో కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో కీర్తనలు 61:1. దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవిగ్గుము. ఆమేన్. దేవా నా మొర విన్నాడు. ఇప్పుడు విన్నాడు. ఎందుకు విన్నాడు? ఎందుకు విన్నాడు దేవుడు? ఇంకా వెరీ గుడ్. హల్లెలూయా. తన పాపాన్ని కడుక్కున్నాడు. 51 కీర్తనలో కడుక్కున్నాడు. 55 వరకు తన జీవితంలో తన పాపం అంతా కడుక్కుంటూ వచ్చినాడు. ఇంక ఇప్పుడు మొర వినయ్యా అంటున్నాడు. ఏ దోషం లేదులే, ఏ దోషము లేదులే. ఒక ఆయమ్మ, అన్యులు, క్రీస్తుని ఎరగని వాళ్ళు, ఆమె ఎప్పుడన్నా ఒకసారి ఎక్కిరించినట్ల చర్చి కాడికి కూర్చుంటుంది. యాడికిలో మా ఇంట్లో ప్రార్థన చేస్తురాయా, మా ఇంట్లో ప్రార్థన చేస్తురాయా అని 2 వారాలు అయింది అడగబట్టి. ఎన్ని వారాలు? కనీసం అంటే చర్చికి ఆటికి 1 కిలోమీటర్న్నర ఉంటుంది. చేర్చురాయా అంటుంది. ఎందుకని? ఆయనలో అమ్మనికంట. ఎందుకంట? ఆయనలో అమ్మడానికి నేనేం చేయాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎవరు రావడం లేదంట కొనేకి. నేను పోయి ప్రార్థన చేసే ఎవరు వచ్చారు? కొనుక్కో. వచ్చారో రాడో ఎవరికి తెలుసు కదా. 2 వారాలు ఉంటే నేను పోలే. మళ్ళా నిన్నొచ్చి ఏమయ్యా రాలేదు అనే. ఇక అబ్బడం లేదులేమ్మా, వస్తా. అబ్బడం లేదు, వస్తా. బుధవారం లోపల రాయ్యా. ఏమ్మా అమ్ముడు పోయిందే అన్న. లేదయ్యా బీగం వేస్తాడా, 3 నెలలు బీగం వేయాలంట. ఎవడు చెప్పినది వాడన్నే? ఏమంట? ఎవడు వాడు చెప్పిండేదన్నే. పోయి అడుగొచ్చింటే చచ్చిపోయినప్పుడే వేయాలన్నాడంట. ఎవడో వాడు. ఏమేయాలంట? మీ ఇంట్లో మీ భర్త చచ్చిపోయినప్పుడే వేయాల. చచ్చిపోయినప్పుడే వచ్చి ఊరి నిండా బీగాలు పడతాయి. ఊరి నిండా బీగాలు పడతాయి. మా ఇంట్లో సావు లేదనేటోళ్ళు చేయొత్తని చూద్దాం. మా ఇంట్లో సావే లేదు, మేము చచ్చిపోలేదు, మా ఇంట్లో ఎవరు సావలే అని చేయొత్తని చూద్దాం. ఇంతమంది ఉన్నారు, ఒక్కరన్నా చేతినారా అంటే మీ ఇంట్లో ఏం జరుగుతున్నాయి? సావులు జరిగినాయి లేదా? ఇప్పుడు చేయొత్తని చూద్దాం. మా ఇంట్లో సావు జరిగిందబ్బా అనేటోళ్ళు ఇటు ఎత్తలే అటు ఎత్తలే. ఏమై వినపడలేదా మీకు? సావే దావీదు భార్య, మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలే? ఎవరు?
ముందు మీ అత్త మీ మామ మీ ఇంట్లో కలవ చెక్క లాస్ట్ మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలే మీ ఇంట్లో చనిపోలే మీ మామ చచ్చిపోలే ఎవరెవరు చచ్చిపోయినా లేదా ప్రతి ఇంట్లో సాగు ఉందా లేదా చచ్చిపోయినారని ఇంటికి బియ్యం వేసి దాడికి వల్ల అందరు చచ్చిపోయినారు. ఇప్పుడు ఒకడు వచ్చి జ్యోతిష్కుడు వచ్చి తోళ్ళ మడుగు మరి మీరు అందరు ఇల్లు విడిచిపెట్టి బీగాలు వేసి పోండి మీకు దోషం ఉంది అని అనుకో ఎక్కడ పోతారు లేదు బలక సంతక ఎక్కడ పోతారు బంగారక్క ఎక్కడ పోతావు ఇంట్లో ఉంది నీకు వేరే ఇంట్లోకి ఎర్రింట్లో లేదు నల్ల ఇంట్లో లేదు అన్నింటిలోకి బియ్యం వేసి ఎక్కడ పోతారు ఊరు బయటికి పోయి ఒక షెడ్ వేసుకొని కదా లేదంటే ఒక పట్ట కట్టుకొని ఆ పట్ట కింద సంసారం చేసుకుంటా అక్కడే గడిపి 3 నెలలు రావాల. ప్రపంచంలో అందరిలోకి బియ్యం వేయాల్సిందే. ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎవరు చెప్పినది నీకన్నా అడిగొచ్చింటే దోషం ఉందంట వాని దగ్గరికి పోదాను ఇద్దరం అన్నా 1000 రూపాయలు నా డబ్బు పెట్టుకుంటా ఖర్చు వాని దగ్గరికి పోదానరా నీకు ఎవడు చెప్పినాడో వాని దగ్గరికి పోదానరా అన్నా. వాని దగ్గర పెట్టి ఏమంటారు తెలుసాడు బియ్యం వేయొద్దు మీ ఇంటికి దోషం వస్తాయి బియ్యం వేయచ్చు అని చెప్పిస్తా అని చెప్పిన వద్దులేయ్యా అంత పని ఎందుకు కానీ నువ్వు మాత్రము ప్రార్థన చేసిపో మంగళవారం లోపల వచ్చిపో. ఇంటికి బీగం వేస్తే ఏమొచ్చాయి చెప్పండి సాతాను కొట్టండి తప్పట్లు గట్టి బాగా అనుకుంది. ఇంటికి బీగం వేచ్చే కాపురం ఎవరు చేస్తారు సైతాన్లు కాపురం చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ దోషము ఈ దోషం ఏమవుతుంది తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది. అప్పుడు తీసేసి అన్నాడు ఇంకా వాడిని కూర్చోబెట్టి నీకు ఎవడు చెప్పినాడు వాడిని కూర్చోబెడితే వాడి మీద కూర్చుంటాయి వచ్చి. హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా 63వ కీర్తన దేవా నా దేవుడవు నీవే. కొత్త మాట వచ్చింది ఇక ఏమని వెరీ గుడ్ నా దేవుడవు. ఎంతమంది ఉన్నారనుకుంటున్నావేమో నువ్వు ఎవరిని దేవుడిని ఎంతమంది ఉన్నారనుకుంటున్నావేమో నువ్వు నా దేవుడు మాత్రము నువ్వే. గెలిచినా ఓడినా నువ్వేనా ఎవరిని కాదు లోకంలో ఉన్న రాజకీయ నాయకులు గెలిచినా ఓడినా నువ్వే నాకు సర్వస్వం అంటుంటా. కానీ దండిగా మంది ఉన్నారు కదా. కానీ దావీదు అంటున్నాడు నా దేవుడవు నీవు తప్ప నాకు వేరే దేవుడు నేను ఎవరికి మొరపెట్టను ఎవరిని అడగను ఆశ్రయించను నేను నిన్నే అడుగుతా నువ్వే నా దేవుడు దేవా నువ్వే నా దేవుడు నేను నిన్నే అడుగుతా నువ్వే నాకు సహాయము చేయి నువ్వే నన్ను ఆదుకోవాలంతే. చూద్దాం ముందు పోదాం టైం అయిపోయింది. 64 దేవా నేను నీకు మొరపెట్టగా నా మనవి ఆలకించుము ఆమేన్. అంతేకాదు 65:1 దేవా సీయోనులో మౌనం ఉండుట స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది ఆమేన్. ప్రార్థన ఆలకించువాడా అంటాడు. ఏమంటే ఇప్పుడు ప్రార్థన ఆలకించువాడా నా ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. సీయోనులో మౌనం ఉంట నీకు స్తుతి చెల్లించున్నట్లే కింద ఏమంటాడు స్తుతి నీకు తగినది. అంతేకాదు 69వ కీర్తన దేవా 1వ వచనం దేవా జనములు నా ప్రాణం మీద జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి నన్ను రక్షించుము. దేవా
జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నాయి. నీళ్లు పారుతున్నాయి నా ప్రాణం మీద, నన్ను దాటుకొని వెళుతున్నాయి. మరి నన్ను రక్షించుము, కాపాడుము. 72వ కీర్తన మొదటి వచనం. దేవా రాజులకును, ఏమంటమ్మా, దేవా రాజులకును న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. ఆమేన్. దేవా రాజుకుని న్యాయము విధులను. ఇప్పుడు దావీదు ఏమైనాడు? రాజు అయినాడు. దేవా రాజునకు న్యాయము తీర్చు. 70 కీర్తన చూడండి, మొదటి వచనం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఏమంట? యెహోవా నా సహాయమునకు, నాకు సహాయమునకు త్వరగా రా, నన్ను రక్షించు, నన్ను విడిపించు, త్వరగా రా కదా. అంతేకాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి 76వ కీర్తన. దేవా కాదులే 75 మొదటి వచనం. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాం, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ఆమేన్. చూడండి, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. మేము కదా, దావీదు కుటుంబం. దావీదు దేవునికి ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞత. ఈరోజు ఆదివారం ప్రభు దినమున మనము కూడా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. 79వ కీర్తన. దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచున్నారు. ఆమేన్. మరి ఈ మాటలు బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనలు ఎన్నోసార్లు నా దేవా నా దేవా అని సంబోధించి దేవునికి మొరపెట్టిన వాడుగా ఉన్నాడు. దేవునికి దావీదుకు ఉన్న సంబంధం ఏంటంటే తన భక్తిని తాను కాపాడుకుంటూ వచ్చినాడు. ఈరోజు మనం కూడా మన భక్తిని మనము కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు దావీదుకున్న సంబంధమే నీకు దేవునికి ఉండాల్సిన సంబంధము ఉండాలి. ఒకవేళ లేకపోతే అలాంటి సంబంధం మనం పొందుకుందాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని యందు భయభక్తులు వెళ్దాం, దేవునికి సాక్షిగా జీవిద్దాం. దేవుడు ఈ మాటలు ఆచరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.